నమస్తే, దిస్ ఇస్ సంగీత అంకత, కాస్మెటిక్ యోగా థెరపిస్ట్. చాలా మందికి వచ్చే ఒక కామన్ కంప్లైంట్ ఏంటి అంటే నిద్ర రావటం లేదు. అండ్ నిద్ర రాకపోతే మొబైల్ చూస్తూ ఉంటాము. మొబైల్ చూస్తున్నంతసేపు నిద్ర రాదు. నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాము అని మొబైల్ చూస్తూ ఉంటాం. సో ఇవి రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అయి ఉంటాయండి. అండ్ ఒక అలార్మింగ్ స్టేజ్ మనకి వచ్చింది ఏంటి అంటే నైట్ ఎక్కువసేపు మనం మొబైల్ చూస్తూ ఉండిపోతూ ఉన్నాము. మనమే కాదు, పెద్దవాళ్ళము, పిల్లలు అందరూ కూడా ఇదే స్థితికి వచ్చేసారు. సో దీనివల్ల మన బాడీ యొక్క న్యాచురల్ క్లాక్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మనకి జనరల్గా ఒబేసిటీకి ఒక ముఖ్యమైన కారణం కూడా ఏం చెప్పాలి అంటే స్లీప్లెస్నెస్ అనేది చెప్పచ్చు అనమాట. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. దీని మూలాన అబ్డామినల్ ఫ్యాట్ అనేది అక్యుములేషన్ వచ్చేస్తుంది. మేము ఎక్కువ తినమండి కానీ పొట్ట వచ్చేస్తుంది అని చాలామంది కంప్లైంట్ ఉంటుంది. ఈవెన్ యాజ్ ఏ యోగా ట్రైనర్స్ ఫర్ అస్ ఆల్సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఈజ్ లైక్ కంటిన్యూస్గా క్లాసెస్ ఒకదాని వెనక ఒకటి తీసుకుంటూ ఉంటాము. సో అప్పుడు మాకు కూడా స్ట్రెస్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. సో దీని నుంచి అందరము తప్పించుకోవాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే మనము మొబైల్ని పడుకునే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర, అంటే మన జనరల్ టైం ఏంటి అంటే 11 వరకు ఎట్టి పరిస్థితులలో నిద్రపోవాలండి. 10 to 11 మధ్యలో మనం నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మొబైల్ని వేరే రూమ్లో పెట్టడం అనేది చేయాలి. చేసినట్లయితే డెఫినెట్గా మనకి పడుకోవాలి అంటే నిద్ర వస్తే పడుకోవడం కాదు, మీరు పడుకుంటే నిద్ర వస్తుంది అనమాట. సో లై డౌన్ ఆన్ ద బెడ్, మేక్ ద రూమ్ డార్కర్. రూమ్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి రూమ్ డార్కర్ చేసి కళ్ళు మూసుకొని మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే బాడీ అంతా కూడా మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. అప్పుడు మన బాడీలో ఏమవుతుంది అంటే బాడీకి అర్థమవుతుంది ఇప్పుడు చీకటి అయింది, నిద్రపోవాలి. సో దానికి సంబంధించిన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో లైట్ ఎక్స్పోజర్ ఉన్నంతసేపు ఈ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరగదు. కాబట్టి మొబైల్ని పక్కన పెట్టాలి, మేక్ ద రూమ్ డార్కర్, రిలాక్స్డ్ క్లోతింగ్ వేసుకొని లై డౌన్ ఆన్ ద బెడ్ అండ్ ట్రై టు స్లీప్. ప్రతిరోజు మనం ఒక బాడీకి ఒక 20-30 మినిట్స్ టైం ఇస్తే డెఫినెట్గా నిద్ర అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ కొన్ని ఆసనాలు అంటే బెడ్ మీద మనం పడుకొని కూడా చేసే కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మనకి నిద్ర బాగా రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన ఆసనం ఏంటంటే సుప్త వీరభద్రాసనం అంటామన్నమాట. లైన్ డౌన్లో చేయొచ్చు. ఎవరైతే నిద్ర లేచిన తర్వాత కొంత స్పైనల్ స్టిఫ్నెస్ ఉంది అనిపిస్తుందో వాళ్ళు కూడా ఈ ఆసనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఆర్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఆల్సో యూ కెన్ డూ దిస్ పోస్చర్. సుప్త వీరభద్రాసన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. Lie down comfortably on the bed. Hands on the sides, షోల్డర్ లెవెల్లో పెట్టండి. రెండు చేతులు, పాదాలు రెండు ఒకదానికొకటి దూరంగా. And cross your leg on top of the other leg. Now drop your legs to side. Look at your right side. Take a few breaths. Drop it to the other side. నడుం భాగంలో అంతా కూడా మొత్తం మజిల్స్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. It gives a good relaxation to the lower back. Breathe in and breathe out. ఒక 5 నుండి 8 శ్వాసల వరకు ఇదే పొజిషన్లో మనం తీసుకుంటూ ఉండాలి. Or you can hold up to 1 minute. Breathe in and breathe out. Shoulders should not be lifted. భుజాలు కంప్లీట్గా నేల మీద ఉండాలి. Inhale center. Now change the side, switch the side and drop.
మీ రైట్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని రిలాక్స్డ్గా కిందకు వదిలేయాలి అండ్ లెఫ్ట్ లెగ్ని రైట్ లెగ్ మీద స్లైడ్గా ప్రెస్ చేయాలి. రిలాక్స్ చేసేయాలి బాడీని. And inhale and drop. Twist. సో చాలామంది ఏం చేస్తారంటే సెంటర్లో ఉన్న తర్వాత సైడ్కి తిరిగేటప్పుడు కొంచెం నడుముని ఇలా జరుపుతారు. అలా చేయొద్దండి. కీప్ ద బాడీ ఇన్ ద సెంటర్. ఇది ఇక్కడే ఉండాలి, హిప్ అండ్ షోల్డర్స్. సో క్రాస్ ఇట్ అండ్ ఇదే పొజిషన్ నుంచి డ్రాప్ ఇట్. పాదం పొజిషన్ కూడా అడ్జస్ట్ చేయకండి. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద సెంటర్ అండ్ ట్విస్ట్. Inhale, center and release. ఎప్పుడైతే లోవర్ బ్యాక్ అండ్ స్పైనల్ మజిల్స్, వెన్నెముక చుట్టూ ఉండే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయో ఆటోమేటిక్గా మనకి నిద్ర వచ్చేస్తుంది. అండ్ చెక్ యువర్ సెల్ఫ్. మనకి చాలా వరకు మనం అనుకోకుండా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మజిల్స్ అనేది టైట్ చేస్తాం. సో కాన్షియస్గా ఒక్కొక్క బాడీ పార్ట్ మీద మనం ధ్యాస తీసుకొని వెళ్ళి రిలాక్స్ చేస్తూ ఉండాలి. నేల మీద వదిలేస్తూ ఉండాలి. ఒక్కొక్క బాడీ బరువు అంతా కూడా, శరీరం బరువు అంతా కూడా నేల మీద వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి నిద్ర అనేది వచ్చేస్తుంది. నా ద సెకండ్ పోస్చర్, సలంబ భుజంగాసన. Lie down on the floor. రెండు చేతులు మోచేతుల మీద బ్యాలెన్స్ చేయండి. అండ్ దెన్ ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. మోచేయి భుజం ఒక లైన్లో ఉండాలి. అండ్ లెఫ్ట్ బ్రీత్ చేస్తూ ఉండండి. లోవర్ బాడీ రిలాక్స్డ్గా ఉండాలి. డోంట్ టైటన్ యువర్ బట్ రీజన్. అండ్ బ్రీత్. శ్వాస అంతా వెన్నెముక మీద పెట్టండి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. అండ్ ఎక్స్హేల్. మకరాసన. రెండు టోస్ దూరం జరపండి. కాలు పాదాలు దూరంగా పెట్టి కాలు మడమలు నేల మీద టచ్ చేయాలి. మకరాసన అంటాము. అండ్ రిలాక్స్. ధ్యాస అంతా కూడా వెన్నెముక మీద పెట్టాలి. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. After 5 breaths, ఇప్పుడు మూడో ఆసనం ఆనంద బాలాసన. సో రెండు చేతులతో రెండు కాలు బొటన్ వేలు హోల్డ్ చేయండి. అండ్ లిఫ్ట్ యువర్ ఫీట్ అప్. రెండు మోకాలు పాదం ఒక లైన్లో ఉండాలి. అండ్ మీ మోకాలు బాడీకి సైడ్కి ఉండాలి. అండ్ కీప్ దెమ్ వైడర్. రెండు వేళ్లతో అంటే ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్తో బిగ్ టోస్ని హోల్డ్ చేసి డ్రాప్ యువర్ ఎల్బోస్ డౌన్. అప్పుడు పెల్విక్ రీజియన్లో, ఇన్నర్ థై అండ్ పెల్విక్ రీజియన్లో ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో, ప్రెషర్ ఏదైతే ఉందో అదంతా తగ్గడం ద్వారా మనకి పెల్విక్ రీజియన్ రిలాక్స్ అవుతుంది. ఆనంద బాలాసన. Lift your feet and gently rock your body left to right. వీపు మీద మాత్రమే, అంటే వెన్నెముక చుట్టూ ఉండే మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. Keep rocking for 20 times. Inhale and exhale. You'll feel lot of pressure in the inner thigh. Inner thigh లో చాలా స్టిఫ్నెస్ అనిపిస్తుంది. హోల్డ్ ఇట్. ఫస్ట్ మనకి కాళ్ళు స్ట్రైట్గా రావడానికి కూడా కొంత స్ట్రగుల్ అవ్వడం ఉంటుంది. సో ఇక్కడే ఉంటాయి కాళ్ళు.
నెమ్మదిగా వాటిని పైకి తీసుకురావడానికి ట్రై చేయండి. అండ్ ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నౌ బెండ్ యువర్ ఎల్బోస్. ఇలా అప్పుడు ఇన్నర్ థైలో ఇంకా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఎంతగా ఎల్బో కిందకి తీసుకొస్తారో అంత ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నౌ యూ హ్యావ్ టు రోల్. And that's an amazing stretch for your pelvic region. And relax. రిలాక్స్ ఇన్ శవాసన. అన్నిటికన్నా టఫ్ అయిన ఆసనం ఏదైనా ఉంది అంటే అది శవాసన అనే చెప్పాలి. ఎందుకంటే శవాసన మనం ఏది ఆలోచించకుండా బాడీని రిలాక్స్ చేయడం అనేది చాలా టఫెస్ట్ పొజిషన్. So drop your hands and legs weight on the floor. Check if there is any stiffness in any part of the body and relax. చూసాం కదా 3 ఆసనాలు మనకి నిద్ర రావడానికి. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన ఆసనము మొబైల్ విసర్జనాసనము. సో కీప్ ద మొబైల్ అవే ఫ్రమ్ యువర్ బెడ్రూమ్. ఎలాంటి స్క్రీన్స్ కూడా మన బెడ్రూమ్లో ఉండకుండా ఉండాలండి. అన్ని స్క్రీన్స్, యువర్ ట్యాబ్స్, మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా బెడ్రూమ్ బయట ఉండాలి. అండ్ లైట్ డిమ్గా ఉండాలి, లూజ్ క్లోతింగ్ ఉండాలి. అండ్ మనం ఫుడ్ తీసుకునేది ఏదైతే ఉందో కొంత అర్లీగా, అంటే మనం 10ంటికి పడుకోవాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ 7-7:30కంతా మనం కనుక భోజనం చేసేసినట్లయితే మనకి ఆ డైజెస్టివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అయిపోవడం ద్వారా బాడీ రిలాక్సింగ్ మోడ్లోకి వస్తుంది. అదర్వైజ్ మనం లేట్గా తిని పడుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు బాడీ ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. అది ఎక్కడ రిలాక్స్ అవుతుంది? బాడీని రిపేర్ చేసుకునే అవకాశం దానికి ఉండే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి డైజెషన్ అనేది ముందే అయిపోయినట్లయితే ఈ 11 నుంచి మార్నింగ్ 5 o'clock వరకు ఏదైతే టైం ఉందో ఈ టైంలో బాడీ తనను తాను రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు మనకి ఎప్పుడైనా కూడా పొద్దున లేవగానే అలసటగా అనిపిస్తుంది అండ్ నిద్ర సరిపోయినట్టు అనిపించదు. తర్వాత లేచిన తర్వాత మనకి ఏమాత్రం కూడా యాక్టివ్గా అనిపించదు. అంటే ఇంకాసేపు పడుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అంటే మనకి సఫిషియెంట్ స్లీప్ లేదు కాబట్టి. సఫిషియెంట్ స్లీప్ కోసము ఈ కేర్ఫుల్ మెజర్స్ యూస్ చేసి ఈ ఆసనాలు ప్రాక్టీస్ ద్వారా మంచి నిద్రపోతారని ఆశిస్తూ దిస్ ఈజ్ సంగీత అంకత.